అతనే స్వయంగా మహారాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తారు మామ? ఏం జరుగుతుంది ఇప్పుడు? అప్పుడు రమణ వీరు చేసినంత తెలియజేస్తాడు మహారాజుకి. అదంతా విన్న మహారాజు, ఈ సంవత్సరం మన రాజ్యంలో ఉత్తమ న్యాయాధికారి సన్మానం చేయాలనుకున్నాం. అందులో భాగంగా కొంతమంది గ్రామాధికారులను ఎంపిక చేసుకొని సమస్య వచ్చినప్పుడు ఎవరు సరైన తీర్పు ఇస్తారో పరిశీలించడానికి పరీక్ష పెట్టాము. అందులో నువ్వే నెగ్గావు. ఈ సంవత్సరం ఉత్తమ న్యాయాధికారివి నువ్వే అని ప్రకటించాడు. దాంతో రమణ ఆశ్చర్యపోయాడు. సభలో ఉన్న వాళ్ళంతా కేరింతలతో ధ్వనులతో అతని అభినందించారు. అవునా మామ, బాగుంది మామ స్టోరీ, న్యాయాధికారి స్టోరీ. ఇట్లాంటి స్టోరీలు మళ్ళీ ఇన్ని చెప్పాలి మామ నువ్వు. నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా చెప్పాలి నాతో పాటు. ఓకే మామ, మళ్ళీ